న్యూస్ చూస్తున్నాం. లడ్డూ వ్యవహారంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల వెళ్లారు. అక్కడ సిట్ బృందం పర్యటిస్తున్న వేళ హుటాహుటిన డీజీపీ వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది. నేడు డీజీపీతో సిట్ బృందం భేటీ కానుంది. నేటితో సిట్ టీం మొదటి విడత విచారణ పూర్తి కానున్న నేపథ్యంలో డీజీపీతో సిట్ సభ్యులు సమావేశం కానున్నారు. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో పర్యటించనున్నారు. 3వ తేదీ సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపైన డీజీపీ సమీక్ష చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మరి ఒక పక్క తిరుమలలో సిట్ దర్యాప్తు జరుగుతూ ఉండగా కూడా ప్రస్తుతం అయితే డీజీపీ అక్కడ వెళ్లడం అయింది, ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అలాగే తిరుమలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఉండనున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అట్లా మొత్తం మీద చూసుకుంటే కనుక తిరుపతిపై కూడా మొత్తం ఫోకస్ అంతా కూడా ప్రభుత్వం ఫోకస్ చేసిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారంలో సిట్టు బృందం 3 బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తుంది. తాజాగా ఏపీ డీజీపీ ఆగమేఘాల మీద కూడా తిరుపతికి బయలుదేరి వెళ్లారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన తిరుమల చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. వెంటనే సిట్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా కూడా భేటీ అవుతారు. భేటీ తర్వాత సిట్టు దర్యాప్తు ఏ రకంగా కొనసాగింది, ఎంతవరకు విచారణ వచ్చింది. ఇప్పటికే దాదాపుగా 3 రోజుల పాటు ఈవోని, తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు విభాగాల్ని, లడ్డు విభాగాన్ని, అలాగే అనేక అంశాలకు సంబంధించి కూడా లోతుగా పరిశీలన చేసిన సిట్టు బృందం ఇప్పటివరకు చేసిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికని డీజీపీ ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సిట్టు బృందం విచారణ మొదటి దశ విచారణ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తిరుమలలోనే ఆయన అక్కడే ఉంటారు. తిరుమల పర్యటన చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి విమానంలో వెళ్ళి అక్కడి నుంచి అలిపిరి రోడ్డు మార్గం నుంచి కూడా ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి కూడా ఆయన నడుచుకుంటూ తిరుమల చేరుకుంటారు. ఈ రోజు రాత్రి బస్ చేసి రేపు ఉదయం తిరుపతిలో దీక్ష విరమించి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని అక్కడ ఉన్న అన్నదాన సత్రాలని, పలు విభాగాల్ని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాన్ని పరిశీలిస్తారు. ఎల్లుండి వారాహి సభ నిర్వహించబోతున్నారు. చంద్రబాబు కూడా తిరుమలకు సంబంధించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు 3వ తేదీ సాయంత్రం తిరుమల వెళ్తున్నారు. సో ఒకవైపు సిట్టు విచారణ, మరొక వైపు ఉప ముఖ్యమంత్రి పర్యటన, మరొక వైపు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఇంకొక వైపు చంద్రబాబు పర్యటన. సో ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా సమగ్రమైన వివరాలు సేకరించడంతో పాటు అక్కడున్న జరుగుతున్న ఏర్పాట్లు, అక్కడున్న తాజా పరిస్థితి వీటన్నిటిపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకే డీజీపీ అక్కడికి వెళ్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అఖిల, అయితే శివ, మరి ఇప్పటికీ సిట్ మొదటి విడత విచారణ అయితే పూర్తయింది. మరి ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయంటారు? అండ్ అలాగే మరి విషయాలు బయటకు వెల్లడించే అవకాశం ఉందా? అలాగే రెండో విడత విచారణ ఎప్పుడు చేపట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే ప్రస్తుతం సిట్టు విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రాథమిక విచారణ జరగడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి అంశాల్లో దీంట్లో జరిగింది, కల్తీ జరిగిందా లేదా, ఇట్లా అనేక అంశాల మీద కూడా ప్రాథమిక విచారణ అయితే సిట్టు బృందం ఇప్పటికే పూర్తి చేసింది. అయితే తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి కూడా దాదాపుగా కల్తీ జరిగిందనే అభిప్రాయానికి సిట్టు రావడం జరిగింది. రైట్ శివ, థాంక్యూ.